ఏ ఊరమ్మా? ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? ఎందుకు వచ్చారమ్మా మీరు? మంగళవారం నలుగురు వచ్చాము. నలుగురు ఎవరెవరమ్మా? మా ఆయన, నేను, మా బావగారు అబ్బాయి, వాళ్ళ కోళ్ళు. ఓకే, ఎన్ని చోట్లకి చేరారమ్మా ఇక్కడ? మేము మంగళవారం బయలుదేరాం బాబు ఇంటికాడ. మంగళవారం విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకున్నాం. నిన్న ఉదయం 5:30కి వచ్చాము. మంగాపట్నం వెళ్ళాం బాబు. ఇది వచ్చిన వెంటనే స్కూల్ దగ్గర పోయాం బాబు. ఎవరెవరు? నలుగురు. మా నలుగురు టోకన్లు తీసుకునేదానికి 4 టోకన్లు తీసుకోవడానికి. ఎలా జరిగిందమ్మా ఇది? ఏమో తోకలాట. జనాలందరూ ఇల్లు తాళ్ళే కట్టుకోవడానికి పోలీసు వాళ్ళు తీశారు బాబు. మనుషులందరూ ఆ తాడు తీయబోసరికి వెనకాల జనాలందరూ రెచ్చిపోయి ఊర్లెట్టి నిలబడిపోయి గేట్ ఏమో తెరిచారు. గేటు తెరచడం అంటే బాబు మేము వెనకాతలు ఉన్నామమ్మా. మధ్యన ఎదరో కొందరు ఉండిపోయారు. లాస్ట్ లోపల జరిగిందా? గేట్ బయటకు వచ్చా గేట్ తీసేశారు. గేట్ తోసేసారు. గేట్ తోసేసాక అందరం బయటకు వచ్చేసేటప్పుడు జరిగిందమ్మా. నేను జట్లో ఉన్నాను. నా కాళ్ళ మీద 4 మగవాళ్ళు పడిపోతే 2 మగవాళ్ళు లాక్కు వచ్చి పడిచారమ్మ. ఒడ్డు ఆయమ్మ ఆ పిల్లకి సేరాది శుభ్రం చేసి ఆ పిల్ల కాళ్ళు అయ్యి బాగా ఇదేమి. ఎంత ఏజ్ అమ్మా? మా ఆయనకి 55 సంవత్సరాలు. పని చేస్తున్నారు. కూలి పని చేస్తాడు బాబు. అక్కడే అయిపోయిందమ్మా. ఎక్కడ? అక్కడే చచ్చిపోయాడు అంటమ్మా. మాకు తెలియదు బాబు. ఎప్పుడైతే మేము అందరూ జట్టు ఉన్నాం, చెయ్యి జారిపోయి నేను బయటకు పడిపోతేనా నేను అందరూ బయటకి ఇడిచేసారు. ఈ జనాలు ఒకరు పడిపోవడంలో మళ్ళీ గేట్ వేసేసారు. లోపల జనాలు లేడేసి ఆ జనంలో సిక్కడిపోయాడు కోసం మా ఆయన అని చెప్పి ఫోన్లు చేస్తున్నాను. మా ఆయనకి ఫోన్లు చేస్తున్నా ఫోన్ ఎత్తలేదు. అలాగే అరగంట సేపు ఫోన్ చేశారు, ఎవరో ఎత్తలేదు. అరగంట పోయిన తర్వాత ఫోన్ చేశాడు. అమ్మ మీరు ఎవరో ఇప్పుడు ఫోన్లు చేస్తున్నారంటే బాబు మా ఆయన అంటే ఫలానా హాస్పిటల్లో మీ ఆయన ఉన్నాడు వచ్చేయండి అమ్మా మీరు అర్జెంటుగా అంబులెన్స్ ఎక్కి అన్నాను. అంబులెన్స్ దగ్గర అవ్వసరికే చచ్చిపోయాడు బాబు మా ఆయన. అక్కడే చచ్చిపోయాడు. ఒక పాపే బాబు. లేదు బాబు, పాప తీసుకురాలేదు. మేమే 4 వచ్చాము. ఎప్పుడు వస్తాం బాబు? తిరుపతి అంటే సెలవు చేసుకుంటాడు. పోయిన సంవత్సరం వచ్చాము, అక్కడే టికెట్లు తీసుకున్నాం. బ్రేకుల్లోనే అది పెట్టలేదు బాబు. పోయిన సంవత్సరం రోడ్డు మీదే పెట్టేశారు. రోడ్డు మీద కూర్చోబెట్టి జనాలందరిని వదిలేస్తే లైన్గా పోయి అప్పుడు కొంతమంది కాళ్ళు చేసి తిరిగిపోయాయి. కానీ జనాభంగాలు ఏమీ జరగలేదు బాబు. అలాగే ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇంకా బాగుంటుంది అనుకొని వచ్చాం. కానీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చేంత మంది తీసుకెళ్తున్నారు మేము అనుకోలేదు. స్వయంగా కనబడింది పట్టుకుపోయాడా బాబు. నాకెలాగొచ్చు ధైర్యం తండ్రి. ఎక్కడ కాదు ఇక్కడ హాస్పిటల్లో రాత్రి రాలేదమ్మా. కాలు ఉన్నాయి, కాలు మెట్లు కట్టి అన్నారు కదా అని అనుకుంటే బ్యాగ్ లేదమ్మా. సరిగా అనుకొని ఊరుకున్నాం. ఫోన్ లేదు, ఫోన్ రింగ్ అయిందని బ్యాగ్ ಕನ್ನಡಿಗರ ಮೆಚ್ಚಿನ ನಿಮ್ಮ ನ್ಯೂಸ್ 18 ಕನ್ನಡ ಈಗ ವಾಟ್ಸ್ಆಪ್ನಲ್ಲಿಯೂ ಲಭ್ಯ. ಕರ್ನಾಟಕ ಮತ್ತು ದೇಶ ವಿದೇಶದ 360 ಡಿಗ್ರಿ ಸುದ್ದಿ ವಿವರವನ್ನ ನೀವು ನಿಮ್ಮ ಕೈ ಬೆರಳುಗಳಲ್ಲಿಯೇ ಪಡೆಯೋದಿಕ್ಕೆ ಈ QR ಕೋಡ್ ಅನ್ನು ಸ್ಕ್ಯಾನ್ ಮಾಡಿ. ನಮ್ಮ ಚಾನೆಲ್ ಅನ್ನು ಫಾಲೋ ಮಾಡಿ, ನೋಟಿಫಿಕೇಶನ್ ಆನ್ ಮಾಡಿ.